హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ రోజు వీడియో ఏంటో చెప్పేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గత 2 డేస్గా ఒక వీడియో చూశానండి. నేను నిన్న నైట్ చూశాను. ఆ వీడియో ఏంటి అంటే మన తెలుగు యాక్టర్ దివ్యవాణి గారు హీరోయిన్గా కొన్ని మూవీస్ చేశారు. ఓకే, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆవిడ మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలు మీద కాలేసుకొని వెంకటేశ్వర సుప్రభాతం పాడింది. పోనీ ఆ వెంకటేశ్వర సుప్రభాతం ఏమన్నా సవ్యంగా పాడిందంటే నాకైతే అస్సలు నచ్చలేదు. 1% కూడా నచ్చలేదు. ఓకే, మిగతా వాళ్ళకి నచ్చిందో ఏమో అది నాకైతే తెలియదు. అయితే ఓకే, ఆవిడ గొంతు ఆవిడ గాత్రం ఏదైనా చేసుకో మనకు సంబంధం లేదు. ఆవిడ ఎలా చెప్పింది అని అంటే, ఆవిడ సుప్రభాతం పాడితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అమ్మగారు కూడా సరిపోరంట, అంతకన్నా బాగా పాడుతుందంట. ఇది వినడానికి నాకైతే మనసు చాలా గుండు సుద్దు గుచ్చుతట అన్నట్టు అనిపించిందండి. ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు సాక్షాత్తు సరస్వతీదేవిలాగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం పాడుతూ ఉంటే పద ఉచ్చారణ ఎంతో వినసొంపుగా ఉంటుంది. నిద్ర లేయగానే ఎర్లీ మార్నింగ్ ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటుంటే ఎంత మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మనం ఎలా మర్చిపోగలుగుతామో ఆ సుప్రభాతం విన్న వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు ఆవిడ సుప్రభాతం పాడితేనంట ఆవిడ చెప్తుంది, నేను సుప్రభాతం పాడితే ఎంఎస్ సుబ్బలక్ష్మి, నువ్వు ఒక యాక్టర్వి, తోటి యాక్టర్ను కూడా ఆవిడ సింగరు. కళని నువ్వు ఒక కళమ్మ తల్లి బిడ్డగా ఆవిడ్ని కూడా అమ్మని కూడా కళమ్మ తల్లి బిడ్డగా నువ్వు గౌరవించాలి. అట్లీస్ట్ పేరుతో ఇట్లా కొంచెం మర్యాద అనేది ఇవ్వాలి. సుబ్బలక్ష్మి ఏంటి బొడ్డుకోసి పేరు పెట్టావా నువ్వేమైనా? సుబ్బలక్ష్మి అమ్మగారు, సుబ్బలక్ష్మి అమ్మ, అది నేర్చుకో ఫస్ట్ నువ్వు. నాకు నిజంగా నువ్వు పాడిన సుప్రభాతము అది ఏమో నాకు తెలియదు, కానీ ఏదైతే మాట్లాడావు కాలు మీద కాలు వేసుకొని పాడావు నువ్వు. ఏంటి సుప్రభాతము నీకన్నా ఎవరు మించగా పాడలేరనా? భారతదేశంలో కొంత వేల కోట్ల మంది మొక్కే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని కాలు మీద కాలేసుకొని నువ్వు పాడతావా? పోనీ పాడావు, పాడి సావు ఎట్టగట్టు నీ ఇష్టము. కానీ ఎమ్మలక్ష్మి సుబ్బమ్మ గారి కన్నా నువ్వు ఎక్కువ బాగా పాడతావా అమ్మగారి కన్నా కూడా? అది ఒక స్టేట్మెంట్. మళ్ళా నువ్వు చెప్తూ ఉంటే నీ పక్క వెనుకున్నటువంటి ఆవిడ ఎదురుగా నిన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆవిడ పక్క నవ్వడం. ఆవిడకి ఏం అర్థమైందో ఆ వంతున సుప్రభాతం అంటే ఏం విషయం తెలుసో. మీరు మతంలో మారండి, క్రిస్టియన్లోకి వెళ్ళు, ఎవరు కాదు, అది నీ పర్సనల్ విషయం. కానీ అది ఏదైతే నువ్వు చెప్పే మాటలు ఉన్నాయో అవి నాకు నచ్చలేదు మేడం. అది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత అమ్మగారు పారే అంత ఇది నీకు లేదు, అర్హత కూడా నీకు లేదు. ఆ అమ్మ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు. నువ్వు కావాలంటే పాడుకో, నీ 4 గోడల మధ్య నువ్వు సుప్రభాతం ఎలా పాడుకుంటావు ఏంటి అనేది ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు, కాబట్టి నువ్వు పాడుకో. అంతేగాని ఇలా పబ్లిక్లోకి వచ్చి కాలు మీద కాలు వేసుకొని ఏ టైంలో ఉచ్చరించాలి నువ్వు వెంకటేశ్వర సుప్రభాతం? ఒక హిందువులు ఎంతో అపురూపంగా కొలిచే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నది శిల కాదు, సాక్షాత్ ఒక మనిషి. ఎంతోమంది ఎంతో ప్రేమగా భక్తిగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామి అంటే. నువ్వు కాలు మీద కాలు వేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే చూసేవాళ్ళు ఊరుకోడు మేడం. కొంచెం నా బోటోళ్ళు కూడా కొంచెం చెప్పేవాళ్ళు ఉంటారు. అందరిలాగా ఎవరేం చేసుకుంటే మాకెందుకులే, ఎవరెట్టపోతే నాకెందుకులే అనుకునే రకం కాదు నేను. నాకెందుకు ఆ వీడియో చూపించినప్పుడు కొంచెం హట్టింగ్ అనిపించింది. నా మాటలు ఏమన్నా మీకు ఇబ్బందిగా కలిగి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, కానీ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు, మళ్ళీ చెప్తున్నా, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు అది. మాట చెప్పేటప్పుడు కరెక్ట్గా కొంచెం ముందు వెనక ఆ పద్ధతి అనేది ఇచ్చి మాట్లాడమని మీకు సగర్వంగా విన్నవించుకుంటున్నాను. దట్టు కాలు మీద కాలు వేసుకొని పాడకండి. స్వామివారిని స్మరించుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ పాడే సుప్రభాతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయం ఏదైనా తప్పంటే క్షమించండి. బాయ్. అందరూ ఆపుతారు వాయిస్, నువ్వు మాట్లాడుకో.